తారక రమేష్, మున్సిపల్ కౌన్సిలర్ సంగారెడ్డి 2వ వార్డు. సంగారెడ్డి పురపాలక సంఘ పరిధిలో భారత శ్మశాన వాటిక అభివృద్ధి కోసం 1,40 లక్షల రూపాయలు 14వ ఆర్థిక సంఘం ద్వారా మంజూరైతే సంగారెడ్డి పరిధిలో గల కింది బజార్ శ్మశాన వాటికను మున్సిపల్ అధికారులు ఎంపిక చేయడం జరిగింది. ఆ నిధులతో శ్మశాన వాటికకు సంబంధించిన ప్రహారీ గోడ నిర్మాణము, దహన వాటికలు, స్నానపు గదులు, పార్కులు, రోడ్ల నిర్మాణం చేయాల్సి ఉండగా కేవలం 30 లక్షలతో ప్రహారీని మాత్రమే నిర్మించి వదిలేయడంతో ఆ నిధులు ల్యాప్స్ అయితే అని వాటికి దారి మళ్లించడం జరిగింది. తర్వాత 2వ విడత 90 లక్షలు మంజూరు అయినప్పటికీ కూడా ఏ విధమైన పనులు చేపట్టకపోవడంతో పూర్తిగా పిచ్చి మొక్కలతో నిండి ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. కాబట్టి ఆ నిధుల ద్వారా శ్మశాన వాటికను తొందరగా అభివృద్ధి చేసే దిశగా చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను మేము కోరుతున్నాం.